అసలు నువ్వే ఇలా ఎందుకు చేశావు? రాజు ఎంత దినంగా వచ్చాడో తెలుసా? నీకు ప్రపోజ్ చేద్దామని. కానీ నువ్వేంటి ఇలా చేశావు అని అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడెప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న నువ్వు ఇప్పుడు ఇలా చేయడం నాకేం నచ్చలేదు అని అపర్ణ కావ్యతో అనేసరికి అసలు ఆంటీ కావ్య నన్ను కాపాడడానికే వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న. అలా అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి హాస్పిటల్లో నన్ను కిడ్నాప్ చేయడానికి ఎవరో వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కావ్య నన్ను కాపాడడానికి వచ్చింది అనేది అంటూ ఉంటుంది స్వప్న. అలా అనేసరికి అపర్ణ షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న బామ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నిన్ను కిడ్నాప్ చేయడానికి ఎవరో వచ్చారా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పు అయితే యామిని దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. రాజు అయితే వాళ్ళిద్దరిని బయట నుండి చూస్తూ ఉంటాడు. ఇక అప్పు అయితే యామిని చెంప చెల్లమనిపిస్తూ ఉంటుంది. నువ్వే మా అక్కని కిడ్నాప్ చేపించావని నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. మా స్వప్నకి కిడ్నాప్ చేపించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని అనుకున్నావు కదా నువ్వు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పు యామినితో. ఇక యామిని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని రాజు అయితే అనేసరికి యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యేసరికి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక రాజుని చూసి అప్పు వీళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి రాజుని అప్పు అయితే షాక్ అవుతూ ఉంటారు. రాజు అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అనేది అడుగుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉండిపోతారు.